ఆచి చికెన్ మసాలా. కాకినాడ నగర పరిధిలోని పరదేశమ్మపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రతి ఇల్లు, ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టే కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో రికార్డులు సరిగ్గా లేని 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రౌడీ, సస్పెక్టెడ్ షీట్లు ఉన్న వారికి క్లాస్ తీసుకున్నారు. సక్రమ మార్గంలో ఉండే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలు అవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియజేశారు. ఈగల్ టీంతో కలిసి రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు యువతతో ప్రయాణం చేయించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అక్రమంగా కలిగి ఉంటే 1972కి కాల్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ తనిఖీల్లో పోర్ట్, పరస్పరం, 3 టౌన్ సిఐ, ఎస్ఐలు, ఈగల్ టీమ్, స్పెషల్ పార్టీతో కలిపి మొత్తం 60 మంది సిబ్బంది ఉన్నారు. ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి యొక్క కాకినాడ జిల్లా వారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పవన్ కిషోర్ గారు యొక్క పర్యవేక్షణలో కాకినాడలో 1 టౌన్ ఏరియాలో గల కేదారేశ్వరపేటలో ఈ యొక్క ఏరియా అంతా ఈ గంజాయి కోసం విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పోర్టు ఇన్స్పెక్టర్, 1 టౌన్, 3 టౌన్, సర్పవరం ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది అందరూ కలిసి స్పెషల్ పార్టీ మరియు ఈగల్ టీంతో కలిసి కాకినాడ పట్టణంలో ఈ 1 టౌన్ ఏరియాలో మొత్తం అంతా చెక్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తున్నాయి, ఈ గంజాయి ఉంది, ఏ చిన్న ఇష్యూ అయినా సరే తాగి వచ్చినా సరే గంజాయి ఉంది అన్న కోణంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. దాని నిమిత్తము ప్రతి యూత్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏరియాలో పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది.